చెప్పొద్దు. గౌతమ్కే కాదు, ఈ విషయంకి ఎవరికి చెప్పొద్దు. ఏం సార్ మీరు అనేది? ద వెరీ సేమ్ పర్సన్, యాంటానియో రొజారియోస్, ఒకప్పుడు గోవాలో కట్ థ్రోట్ కింద, ఇప్పుడు AG1 ఇండియా చీఫ్, సీడ్ మాఫియా కింగ్. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అర్మానీ సూట్, రేబ్యాన్ గ్లాసెస్, పోనీటేల్, మొహమ్మద్ కాదు. మళ్ళీ వచ్చాడు. ఈ విషయం బయటపడితే తన పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోద్దని భయపడుతున్నాడు. ఇది లీక్ చేయకుండా ఉండటం కోసం నాకు 50 కోట్లు, నీకు నీ ప్రాణం ఇస్తానన్నాడు. కాదంటే నువ్వు పోతావు, నేను పోతాను. సెన్యోరే సెనోరియా. షాక్ అయ్యారా? ఊహించుకోవటం లేదా అడ్వాంటేజ్. ప్రతిసారి నువ్వే కనిపెట్టడం బోర్ అయిపోయింది. చిన్న చేంజ్. ఎలా ఉంది? కూర్చో. ఇప్పుడు నీకోసం కుర్చీ ఉంచుకోలేదు. కూర్చో. అబద్ధం. నువ్వు అబద్ధం నాకు తెలుసు. సమీరా చెప్పింది. తను నా గతం లేదని ప్రూవ్ చేసిందిరా. నా గతం లేదంటే నువ్వు లేనట్టే కదా. మాట్లాడుకోకుండా ఉండవు. నువ్వు మాట్లాడుతున్నట్టు నేను ఊహించుకోవట్లేదు. నేనే మాట్లాడతాను. కానీ నేను నీతో ఇలా మాట్లాడటం ఊహించుకోవటం సమీరాకి ఇష్టం లేదురా. ఇప్పుడిప్పుడే మారానని నమ్ముతుంది. నేను పూర్తిగా మారానని తను నమ్మాలంటే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించుకోవద్దు. నేను చంపేయాలి. డాక్టర్ గోళ్ళు ఇచ్చాడు. డాక్టర్ ఏమో గోళీలు ఇచ్చాడు. నువ్వు వేసుకుంటే నువ్వు మాయమైపోతా అంట. ఇంకెప్పుడు కనిపించు అంట. కానీ నువ్వు లేకపోతే నాకు బాధేస్తుందిరా. నువ్వు ఉంటేనే నాకు అమ్మ నాన్న ఉంటారు, నాకు గతం ఉంటుంది. నువ్వు లేకపోతే నేను అనాథనే కదరా. సడన్గా నిజమైతే బాగుంటనిపిస్తుంది. కానీ కాదు కదా. చచ్చిపో. అవునరా, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా నీకు తెలియదు కదా. అయితే మనకు అది నీకు చెప్పాలి. 20 సంవత్సరాల క్రితం గోవా అంట. నేను మా అమ్మ నాన్న బస్సులో వెళ్తున్నాం అంట. 3 విలన్స్ వచ్చారంట. అందులో నువ్వు ఒకడు. మా అమ్మ నాన్నని చంపేశారంట. నేను పారిపోయారంట. అప్పటి నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. మీరు ట్రై చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చంపేస్తున్నానంట. ఇదిరా మన కదా. రివెంజ్ స్టోరీ ఎలా ఉంది? ఇవన్నీ మనకి ఎందుకులే కానీ డాక్టర్ చెప్పినట్టు ఈ గోళీ వేసుకున్నాను అనుకో, నువ్వు మాయమైపోతావు. నేనేమంటున్నా అంటే ఈ గోళీ వేసుకునే ముందు ఈ గోళీతో నేను చంపాను అనుకో, రివెంజ్ స్టోరీ కదా, కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది. చెప్పరా? ఊపిరి తీసుకుంటానంట. నువ్వు ఊపిరి తీసుకుంటున్నాను బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు. సరే లాస్ట్ నేను చెప్పాలనుకుంటున్నావు. పర్లేదు చెప్పరా. పర్లేదు చెప్పరా, పర్మిషన్ ఇస్తున్నాను. చెప్పు. నిజం చెప్పరా. నిజం, నేను నిజం. అదేనా నేను చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. ఫోన్లో నేనే నమ్మాను నిజం. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చింది. చంపేశాను. చంపేశాను. ఆ పోనీటెల్ కానీ చంపేశాను. ఇంకా నా కల్లో కూడా పడరు. సౌండ్ రాకూడదు. సుబ్రహ్మణ్య నిజమా? వాడు నిజమా? సమీర సుబ్రహ్మణ్య నిజమా? సమీర వాడు నిజమా?
వీడు నిజం సమీర, వీడు నిజమైతే నాకు కథ ఉంది సమీర. నాకు అమ్మ నాన్న ఉన్నారు సమీర. వీడు నిజమైతే మిగతా ఇద్దరు కూడా నిజమే సమీర. వీడికి తెలుసు సమీర. నేను ఎవరు? మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు ఎందుకు చంపారు? చెప్పు చెప్పు, మీరు నిజం చెప్పాడు సమీర. నేనే వినలేదు. రే మిగతా ఇద్దరు ఎవరు? లేకో లేకో చచ్చిపోయి సమీర వీడు చచ్చిపోయాడు సమీర వీడు. చెప్పట్లేదు సమీర. చచ్చిపోయాడు సమీర వీడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీర వీడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీర వీడు. చంపేశాడు సమీర వీడు.